బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించింది భారత సర్కార్. క్షిపణుల కొనుగోళ్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఫిక్స్ అయిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. రైట్, ఈరోజు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. చూస్తున్నా మొత్తంగా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లను నిలిపివేస్తూ తక్షణమే నిర్ణయం వెలువడినట్టుగా తెలుస్తుంది. ఇక అంటే మొత్తంగా ట్రంప్ టారిఫ్లకు గట్టి కౌంటర్ భారత సర్కార్ ఇవ్వబోతుందా? మున్ముందు ఇంకా ఏం జరగబోతున్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? వంశీ, గుడ్ ఈవినింగ్. సో అమెరికా భారత్ మధ్య సుంకాల వివాదం ఈ మధ్య కాలంలో చూస్తున్న 50% అమెరికా పెంచినటువంటి నేపథ్యంలో అమెరికా సుంకాలకు భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది. సో ఇవాళ నరేంద్ర మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. ఈ సమావేశంలో అమెరికాతో సంబంధాలను ఇక ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్న వ్యూహాలపైన కూడా లోతుగా చర్చించడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చేటువంటి వస్తువులపైన 25 ఇప్పటికే విధిస్తే ఇప్పటికే ఉన్నటువంటి 25% తోటి ఇంకో 25 కలిపి మొత్తం 50% సుంకం విధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తోంది ఆ డబ్బులతోటి. సో ఉక్రెయిన్ పైన యుద్ధానికి భారత్ ఇండైరెక్ట్ గా సహకరిస్తోంది అంటూ భారత్ పైన 50% ట్రంప్ సుంకాలు విధించడం జరిగింది. దీంతో భారత్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అమెరికా ఏదైతే వ్యవహరిస్తోందో అంటే అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు మొత్తం కూడా నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించడం జరిగింది. ఆయుధాలు మాత్రమే కాదు, క్షిపణుల కొనుగోళ్లు కూడా మొత్తం నిలిపేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోవైపు అమెరికాకు వెళ్లాల్సినటువంటి రాజ్నాథ్ సింగ్ పర్యటన కూడా రద్దయిపోయింది. సో ఇప్పటికే అంటే ఇండియా పైన డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న సంచలన ప్రకటన చేశారు. ఈ సుంకాల విషయం పరిష్కారం కాకముందు భారత్ ఎట్లాంటి వాణిజ్య ఒప్పంద చర్చలు కూడా ఉండవంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది భారత్ కు పెద్ద షాక్. మొదట జూలై 20 నుంచి అమెరికా 20% సుంకం విధిస్తే ఇప్పుడు తాజాగా ఇంకో 25 సుంకం కూడా విధించింది. అయితే ఇప్పుడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్య అన్యాయం అంటూ కూడా, ఇది కరెక్ట్ కాదంటూ కూడా దీన్ని ఖండిస్తూ భారత్ కు తన శక్తికి సంబంధించినటువంటి అవసరాలు కానీ వ్యూహాత్మక ఇండిపెండెన్స్ కానీ ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో అమెరికాకు ధీటైనటువంటి రియాక్షన్ మాత్రం గట్టిగానే ఇచ్చిందని చెప్పాలి భారత్. సో అక్కడ మనం అమెరికా నుంచి కొనుగోలు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువులు, లేదంటే ఈ గన్స్ కానీ, లేదంటే ఆయుధాలు కానీ, ఈ క్షిపణీలు కానీ, వీటన్నింటినీ కూడా కొనడం ఆపేస్తున్నామంటూ కూడా చాలా సంచలనమైనటువంటి ప్రకటన చేసింది భారత్. ఇట్లాంటి నేపథ్యంలో ఇందులో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఉంది. అంటే ఒక్క భారతదేశమే కాదు, అమెరికా ఒత్తిడికి ఇంకొక 5 దేశాలు కూడా తలొగ్గలేదు. దాంట్లో భారతదేశంతో పాటు ఇంకా మిగతా దేశాలు కూడా ఇంకో 4 దేశాలు ఉన్నాయి. భారతదేశంతో పాటు చైనా, ఆ తర్వాత బ్రెజిల్ తో పాటు కెనడా కానీ, అట్లాగే అటు దక్షిణాఫ్రికా, ఇంకా కొన్ని దేశాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పాలి. బ్రెజిల్ తో పాటు దక్షిణాఫ్రికా కూడా ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ కి ఇది ఒక ఇబ్బందిగా మారింది. ట్రంప్ విధానాలపైన అటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు కూడా వాణిజ్య సంస్థకు ఇప్పటికే ఫిర్యాదు చేసినాయి. కొన్ని సుంకాల నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య విధానాలకు విరుద్ధం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో భారత్ తో పాటు మిగతా అంటే ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత అమెరికాను ఒంటరి చేసి ట్రంప్ను ఏకాకి చేసి మొత్తం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. బ్రిక్స్ దేశాలతో పాటు మిగతా కొన్ని దేశాలు కూడా, మెక్సికో లాంటి దేశాలు కూడా భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.